హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే వసంత పంచమి వీడియో అన్నమాట. ఈరోజు మా పాపకి అక్షరాభ్యాసం చేయించడం కోసము వర్గల్ వెళ్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్నమాట. అంత పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వర్గల్ స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా 6:20కి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళి పూజ అంతా అయిపోయి మేము ఇంకా అక్కడే ఫ్రీగా అన్నదానం కూడా చేస్తారు. అన్న మహాప్రసాదం అనేసి ఉంటుంది, అక్కడ తినేసామన్నమాట. అవన్నీ కంప్లీట్ అయ్యి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ ఎప్పుడు అయ్యామంటే 12 అయింది. ఇక్కడ 6:20కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. ఆ వర్గల్ నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్లో 12కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంట్లో పూజ చేశానన్నమాట. అమ్మవారి కోసం ప్రసాదం చేద్దామనేసి రవ్వ కేసరి చేస్తున్నాను. కొంచెం పాలు తక్కువైనాయని మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చులే అనేసి ఇంకా ఫాస్ట్గా చేసేసాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. వాళ్ళ అక్షరాభ్యాసం కోసం చాలామంది వస్తారు కదా, క్రౌడ్ ఉంటుంది కదా, అంతా పబ్లిక్లో మనం చిన్న పాపను పట్టుకొని వెళ్ళలేం కదా అనేసి కొంచెం ఫాస్ట్గా చేసేసామన్నమాట. అండ్ నార్మల్గా ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నాకు కూడా ఉండే 2-3 డేస్ అయితే నాకు అదే డౌట్స్ ఎక్కువ అయిపోయాయి ఉండే అన్నమాట ముందు రోజు. మనం జస్ట్ ఏవైనా ఫ్రూట్స్ లేదంటే స్వీట్స్, అది మన ఇష్టం. ఫ్రూట్స్ అయినా పర్లేదు, స్వీట్స్ అయినా పర్లేదు, బనానా అయినా ఇంకా యాపిల్ ఏదో ఒకటి, ఫ్రూట్స్ అయినా ఇంకా స్వీట్స్ అయినా ఏదన్నా ఒకటైనా లేదంటే 2, అది మన ఇష్టం అన్నమాట. కొన్ని విడి పువ్వులు కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. యాక్చువల్గా అయితే అవి కూడా అవసరం లేదు. లేదు తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఫ్రూట్స్ను కొన్ని ఫ్లవర్స్ తీసుకెళ్ళండి. విడిగా అమ్ముతారు కదా, ఆ ఫ్లవర్స్ తీసుకెళ్ళండి. ఎందుకనంటే అక్కడే వాళ్ళు నార్మల్గా స్టీల్ది ఇట్లా, నార్మల్గా అయితే మేము తాంబాలం అంటాం, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. తాంబాలం అని అయితే తెలుసు, అంటే మేము అనేది అయితే తాంబాలం అనేసి. సో స్టీల్ తాంబాలం, బేషన్ లాంటిది అది ఉంటుంది కదా, ప్లేట్ లాంటిది, అది ఇస్తారన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడే మనకి టెంపుల్లో కూడా సేల్ చేస్తారు, బయట కూడా సేల్ చేస్తారు. ఎంత అంటే 250 రూపీస్కి కొంచెం అని రైస్, అంటే మనకి ఎంత అవసరమో ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి కావచ్చు, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు అవేమో. సో రైస్, ఇంకొక కొబ్బరి, 2 తమలపాకులు, అందులో ఒక ఖర్జూర, 2 వక్కలు ఉంటాయి, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఉంటుంది. ఇంకా చిన్న స్లేట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి పంచడం కోసమని ఒక 4 స్లేట్స్ ఉంటాయి చిన్నవి. ఒకటేమో పెద్దది ఉంటుంది, దాని మీద ఏంటి అని అంటే మనం ఏమైతే రాయాలి, శ్రీ ఓం సంథింగ్ ఏదో ఉంటుంది, నేను చూసే చెప్పాలి, నాకు కూడా గుర్తులేదు, నమశివాయ ఏదో ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ పిల్లలతో అదే రాయించాలన్నమాట. అందుకోసమని దాని మీద ఆల్రెడీ ప్రింట్ వస్తుంది మనకి. సో అదొక స్లేట్ వస్తుంది అందులోనే. ఇంకా స్లేట్ పెన్సిల్స్ వస్తాయి. సో మనం ఓన్లీ 250 రూపీస్కి ఇది అంత వస్తుంది. పిల్లలకి మెడలో వేసే దండ ఉంటుంది కదా, పూలమాల, ఆ పూలమాల వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం తీసుకునే అంటే ఫ్లవర్స్ అది ఏదైతే ఉంటుందో ఆ మాలకు సంబంధించి ఎంత ప్రైస్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము పాపకు తీసుకుంది 100 రూపీస్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ 50 రూపీస్కి పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తం 350 రూపీస్కి అయితే అడిగారు వాళ్ళు మనల్ని. సో 350 రూపీస్కి మొత్తం అంటే కంప్లీట్ సెట్ అన్నమాట మేము తీసుకున్నది. ఫ్లవర్స్, కొబ్బరికాయ అంతా కలిపి. ఇంకా దర్శనం ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం చేసుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి తర్వాత దర్శనానికి వెళ్ళాలి. అండ్ నార్మల్ ఇవాళ మేము వసంత పంచమి కాబట్టి ఇంత పబ్లిక్ ఉన్నారు, మరీ ఓవర్గా, అంటే ఎట్లా అంటే అసలు కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోయారన్నమాట. అంత పబ్లిక్ ఉంది. ఇట్లా గ్రౌండ్స్ లాగా పొలాల ప్లేస్ ఉంటుంది కదా, అందులో చాలా వరకు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఇక కార్స్. అసలు లోపల పబ్లిక్ అయితే ఇంకా మరి ఘోరంగా ఉండిపోయారు. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే నాకు నచ్చిన విషయం, వర్గల్లో అన్నదానం ఇట్లా చేస్తారు కదా, ఇవాళ ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు చేసే ఒకతను ఉన్నారట. తన నేమ్ అసలు అంటే తన నేమ్ చెప్పట్లేదు, ఎందుకంటే తన నేమ్ మెన్షన్ చేయడం తనకి ఇష్టం లేదట. కానీ చాలా గ్రేట్ అనిపించింది నాకు. అంతమంది, లక్షల మంది ఆల్మోస్ట్, అంతమందికి ఫుడ్ పెట్టి కూడా తన పేరు చెప్పట్లేదు. దట్ వాజ్ అంటే అదైతే నాకు మంచిగా అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా మెయిన్ డౌట్ అంతే, ఏం తీసుకెళ్ళాలి మెయిన్ డౌట్ కదా, అదైతే క్లియర్. మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం కొన్ని విడి పూలు, స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా పట్టుకొని వెళ్తే సరిపోతుంది. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా వాటర్ మిలన్స్ అమ్ముతున్నారు అక్కడ,
50 రూపీస్ ఈచ్ వన్ అంటే 2 తీసుకున్నాం మేము. ఇంకా మా బేబీ తింటుంది. ఇంక తనైతే చాలా ఎంజాయ్ చేసింది. వెళ్ళేటప్పుడు నార్మల్గా ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేశాను కార్లోనే. అండ్ తర్వాత ఇంటికి వచ్చాక బుక్స్ అనేవి మేము కొందరికి పంచిపెట్టాము. మనం టెంపుల్లో కూడా పంచిపెట్టచ్చు, అది మన ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్. బై బాయ్.